డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో ఈరోజు మేము మాకుమ్మడిగా కామారెడ్డి జిల్లా రాష్ట్ర నాయకత్వంలో కాయితీ లంబాడ మధుర లంబాడ అనే మా సారథ్యంలో మేమందరం కూడా ఈరోజు కలెక్టర్ ముట్టడించడం జరిగింది. శాంతియుతమైన వాతావరణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ నెరవేరాలని కోరడం జరిగింది. ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు మాకు పట్టాలు ఇస్తారని కలెక్టర్ గారు ప్రభుత్వ దృష్టి తీసుకుపోతారని చెప్పారు చంద్రమోహన్ జేసీ గారు. చాలా ధన్యవాదం, కృతజ్ఞత. ముఖ్యమంత్రి గారు ఈ 2-3 రోజుల్లోనే మా జిల్లా మంత్రివర్యులతో మా ఎమ్మెల్యేతో మాట్లాడి దీన్ని పోడు భూమి సమస్య కానీ ఎస్టీ రిజర్వేషన్ సమస్య కానీ ఈ 5-6 రోజుల్లో ఆయన పూర్తిగా విశ్వాసంతో ప్రగాఢ సానుభూతితో మాపై నమ్మకం ఉంచి పోడు పట్టాలు ఇస్తారని ముఖ్యమంత్రి ఒప్పుకుంటారని కలెక్టర్ గారు సీఎం దృష్టికి తీసుకుపోతారని చెప్పడం హర్షణీయమైన విషయం. దీన్ని మేము కృతజ్ఞత భావంతో అంగీకరిస్తున్నాము. అందరం కూడా దీన్ని న్యాయం చేస్తారని ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారు చేస్తారని ఒప్పుకుంటున్నాము. ఎస్టీ రిజర్వేషన్ చెప్పేసి ఇప్పుడే ఎస్టీ రిజర్వేషన్ తొందరగా అమలు చేయాలి, అయితేనే పోడు పట్టాలు వస్తాయి. ఇదే ముఖ్యమైన విషయం. కొంచెం గట్టిగా మాట్లాడాలి. ఈరోజు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ముట్టడిలో భాగంగా ఈరోజు మా నిజామాబాద్ జిల్లాలోని కాయితీ లంబాడులందరూ తరలి వచ్చి ఇక్కడ నిరసన తెలియజేయడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ గారు 9 సంవత్సరాల క్రితం నుండి అనేక మార్లు మా కాయితీ లంబాడులను ఎస్టీ జాబితాలో చేర్చి మీకు కూడా ఎస్టీ వాళ్ళకు ఏదైతే సబ్సిడీలు దొరుకుతున్నాయో మీకు కూడా అలాంటి సబ్సిడీలు కానీ ఉద్యోగ అవకాశాలు కూడా కానీ అన్ని రంగాలలో కానీ వాళ్ళకు దొరికిన బెనిఫిట్స్ అన్నీ మీకు కూడా దొరుకుతాయని అన్నారు. కానీ నేటి వరకు 9 సంవత్సరాలు అయినప్పటికీ ఎటువంటి చలనం లేదు. మరియు అదేవిధంగా మా కాయితీ లంబాడీలు ఆ గోరు లంబాడీలు ఇద్దరం కూడా కలిసిమెలిసి ఉంటాం, ఒకటే తాండాలో ఉంటాం. వాళ్ళ ఇల్లు మా ఇల్లు పక్కగా ఉంటాం. వాళ్ళు 20, 30, 40, 50 సంవత్సరాల నుంచి పోడు భూములను వాళ్ళు కూడా చేసుకుంటున్నారు, మేము కూడా చేసుకుంటున్నాం. కానీ వాళ్ళకు పట్టాలు ఇచ్చి మాకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి మా ప్రభుత్వానికి డిమాండ్ ఏంటంటే మాకు కూడా పోడు పట్టా భూములు త్వరలోనే ఇవ్వాలి, మరియు ఎస్టీ రిజర్వేషన్ను కూడా కల్పించాలి. మేము ఆర్థికంగా కానీ ఉద్యోగ అవకాశాల్లో కానీ అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నాము, సామాజికంగా కూడా వెనుకబడి ఉన్నాము. కాబట్టి మేము తెలంగాణ రాష్ట్రంలో సుమారు 1 లక్ష మంది మాత్రమే ఉన్నాము. మా ఈ చిన్న జాతి చిన్న వర్గానికి అన్యాయం చేయకుండా చిన్న వర్గానికి కూడా న్యాయం చేస్తారని కేసీఆర్ గారు చాలా దయాళుడు. మాకు కూడా ఈ చిన్న సమయం ఇంకా కొద్ది సమయం ఉన్నది, ఈ కొద్ది సమయంలో న్యాయం చేస్తారని కూడా మాకు విశ్వాసం ఉన్నది. కానీ మాకు న్యాయం జరగకపోతే ఇక ముందు కొన్ని రోజులు వేచి చూసి మేము కూడా పెద్ద ఎత్తున యుద్ధమాలు చేస్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. నా పేరు మంజా బంతిలాల్, నేను కాయితీ లంబాడ కామారెడ్డి జిల్లా అధ్యక్షుని. మీది కూడా ఒకసారి